సో గైస్ మన చెక్అవుట్ అయితే అయిపోయింది. సో వెనకమాల చూస్తున్నారు కదా, ఇదే అనమాట మన హోటల్ అపార్ట్మెంట్. ప్రస్తుతానికి అయితే మన వెనకమాల ఇది ఉంది కదా, దీని పైకి ఇలా ఎక్కి అక్కడి నుంచి సిటీ వ్యూ చూడొచ్చు అంట. చూసారు కదా మన వెనకమాల జాయింట్ వీల్, దానికి ఆపోజిట్లోనే ఈ అలీ అండ్ నీనో స్టాచ్యూ మన వెనకమాల తెలుస్తుంది కదా. బీచ్ అయితే చాలా బాగుంది, ఇసుక ఏమీ లేదు, మొత్తం అన్నీ రాళ్లే. సో చక్కగా భలే అనిపిస్తుంది ఆ ఫీలింగ్. మన ఊర్లో బొమ్మలాట్లు గన్ను తాడుతాం కదా, అక్కడికైతే వచ్చాను అనమాట. ఇది 10 షాట్లు, 10 9 కొట్టాలి. సో గైస్ మనం ఇప్పుడే ఈ ఆల్ఫాబెటిక్ టవర్ అంట దీని పేరు, దానిపైకి వచ్చేసాము. 130 మీటర్లు. గుడ్ మార్నింగ్ గాయస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. సో ఇవాళ మనకి మెరిసీలో లాస్ట్ రోజు అనమాట. మనకి చెక్అవుట్ టైం వచ్చేసి 11-11:30 ఆ టైము. ఇంకా మెరిసీలో ఆల్మోస్ట్ మన స్టే అయితే అయిపోయింది. నిన్నంతా వాటర్ ఫాల్స్ అది చూసాము, జీప్ టూర్లో వెళ్ళాము. ఇంకా మొన్న అయితే వచ్చి కొంచెం అలా రెస్ట్ అది తీసుకున్నాము. సో మెరిసీ కథలు అయితే ప్రస్తుతానికి అంతే అయిపోయినట్లే. వెళ్ళటానికి ఇక్కడి నుంచి మెరిసీ నుంచి దగ్గర 1:40 ఇంచుమించు 2 గంటలు అని అనుకోవచ్చు పడుతుంది. మనకి ఈ హిల్ టాప్ ఘాట్ రోడే ఒక 30 to 35 minutes అలా ఉంటుందన్నమాట. ఆ తర్వాత యాక్చువల్ రోడ్ అది వస్తుంది, కొంచెం పర్వాలేదు. సో అది ప్రస్తుతానికైతే ఉన్న అప్డేట్. సో ఇప్పటి వరకు మనం ఎంత ఎక్స్ట్రా ఖర్చు పెట్టాము, రూమ్కి ఎంత అయింది అనే ఒక బ్రీఫ్ కూడా నేను మీకు టోటల్గా ఓవరాల్ ఒకటి ఇస్తాను. చెక్అవుట్ అది అయిపోయిన తర్వాత టోటల్ బిల్లింగ్ అది చూసి. సో గైస్ మన చెక్అవుట్ అయితే అయిపోయింది, చూడొచ్చు హోటల్ అంతా అయిపోయింది. సో వాళ్ళే అనమాట మనల్ని హోస్ట్ చేసిన వాళ్ళందరూ. దే ఆర్ వెరీ నైస్ పీపుల్, నో డౌట్ అబౌట్ ఇట్. సో ఇది పైన రెస్టారెంట్, కింద రిసెప్షన్. సో దే ఆర్ ద వన్స్. సో మనం ఇప్పుడు వెళ్ళబోయే కార్ అయితే మనకి ఇక్కడే ఉంది రెడీగా, లగేజ్ అంతా ఆల్రెడీ లోపలే ఉంది. సో రఫ్గా బతుమి వెళ్ళేసరికి మనకు ఒక 1 hour 40 minutes 35 minutes అలా పడుతుంది. సో బతుమి వెళ్ళిన తర్వాత మన హోటల్ అదంతా నేను మీకు చూపిస్తాను. ఈ ఈకో మెరిసీ గురించి ఈ 3-4 daysలో నేను ఆల్రెడీ మీకు చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ స్పేస్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, ఆ మౌంటైన్ వ్యూస్ ఎలా ఉన్నాయి, ఇంకా స్టాఫ్ ఎలా ఉన్నారు, నేను ఆల్రెడీ మీకు చెప్పాను. నో క్వశ్చన్, దే ఆర్ సూపర్ వితౌట్ ఎనీ డౌట్. యూ క్యాన్ కమ్ హియర్, బట్ రిమెంబర్ డోంట్ డూ అ మిస్టేక్ వాట్ ఐ డిడ్. ఓన్ ట్యాక్సీ వద్దు, call them, they will make sure you have a right transportation and then you can come here. I suffered so that you don't. See you. So guys మనం ఇప్పుడే బతుమి అయితే వచ్చేసాము. బతుమిలో ఆర్బీ సిటీలో మన హోటల్ అపార్ట్మెంట్ లాగా అనమాట, అది బుక్ చేసుకున్నాము. సో ఆ టూర్ ఇప్పుడు మీకు అది చూపిస్తాను. సో మీరు కూడా చూసేయండి. ఈ టూర్ చూపించిన తర్వాత నేను కూర్చుని మాకు మెరిసీలో టోటల్గా ఎంత ఖర్చు అయింది, ఆ తర్వాత ఇక్కడ ఆర్బీ సిటీలో మాకు ఈ హోటల్ అపార్ట్మెంట్కి ఎన్ని రోజులు తీసుకున్నాము, ఎంత ఖర్చు అయింది, మొత్తం డీటెయిల్స్ మీకు ఇప్పుడు కూర్చుని చూపిస్తాను. ఒకసారి క్విక్గా మీకు ఇక్కడ మేము తీసుకుని హోటల్ అపార్ట్మెంట్ టూరు మీకు చూపించేస్తాను. ఇప్పుడు చూడండి.
గైస్ మనకి మెరీసీ వెళ్ళిన ట్రిప్లో మొత్తం ఎంత అయిందంటే మనం 2 nights బుక్ చేసుకున్నాం. 2 nightsకి మనకి 900 లారీలు పడింది. ఇంకా అది కాకుండా మనం ట్యాక్సీ వెళ్ళటానికి రావటానికి అప్ అండ్ డౌన్, తర్వాత అక్కడ మనం ఉన్నన్ని రోజులు తినడానికి, ప్లస్ మనం జీప్ టూర్ చేసాము దానికి అన్నీ కలిపి మనకు దరిదాపుగా ఒక 600 లారీలు ఎక్స్ట్రా పడింది అనమాట, మనం తినడానికి కానీ అన్నీ కలిపి. అయితే అక్కడ మౌంటైన్ హోటల్ అవ్వటం వలన అన్నీ కాస్ట్లీగానే ఉన్నాయి. టు బి వెరీ ఆనెస్ట్, ₹1 ఉండాల్సిన ఒక జెల్ 1 లారీ ఉండాల్సిన వాటర్ బాటిల్ అక్కడ 3 లారీలు. రిసార్ట్ కానీ బ్రహ్మాండంగా ఉంది, కానీ ఇది కొంచెం కాస్ట్లీ అనే నాకు అనిపించింది. మెరీస్లో అయిన ఖర్చు మొత్తం అదనమాట. హోటల్కి 900 లారీలు ప్లస్ దాదాపుగా ఒక 600 లారీలు ఎక్స్ట్రా మనకి ఫుడ్కే కానీ ట్యాక్సీకే కానీ ఇంకా సైట్ సీయింగ్కే కానీ అలా అయినాయి అనమాట. అది మనకి మెరీసీలో అయిన ఖర్చు 900 + 600 దగ్గర 1500 లారీలు అయిందనమాట మనకి 2 nights 3 days మెరీసీలో ఉన్నందుకు. ఇంకా అది కాకుండా ఇప్పుడు మనం ఈ బతుమి సిటీలో తీసుకున్నాం కదా సీ ఫేసింగ్ అపార్ట్మెంట్, ఒక చిన్న స్టూడియో లాగా. మనం ఇక్కడ 3 nights అనమాట ఉంటున్నాము. సో దీనికి 3 nightsకి కలిపి మనకి 140 లారీలు అయింది, 140 లారీలు అయిందనమాట. ఒక చిన్న అపార్ట్మెంట్ లాగా ఉంది, మీకు చూసారు కూడా. సో ఇది ప్రస్తుతానికైతే మనకి అయినటువంటి ఖర్చు మెరీసీ ప్లస్ ఇక్కడ. సో ఈ 3 days మనం ఇంకా బతుమిలోనే ఉండి అలా కొంచెం బతుమి ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాము. సో ప్రస్తుతానికైతే క్విక్గా మేము ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ మనకి జస్ట్ ఆపోజిట్కే ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది. సో ఆ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళేసి తినేసి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకుందామని అనుకుంటున్నాము ఇవాళ అయితే. సో గైస్, ఇప్పుడే మనం తినేసి ఇంకా అలా హోటల్ వైపు వెళ్ళిపోతున్నాం, మనం అపార్ట్మెంట్ వైపు. స్పైస్ గార్డెన్ అని చెప్పేసి ఆర్బీ సిటీ దగ్గరే జస్ట్ దానికి ఆపోజిట్లో ఉంది మనకు రెస్టారెంట్. సో ఇండియన్ రెస్టారెంట్ అని వెళ్తే అది మాకైతే నచ్చలేదు, చాలా కాస్ట్లీగా ఉంది. కానీ ఫుడ్ మటుకి ఓకే సరే ఏదో ఒకటి తినాలి కదా అని మనం అయితే తినేసి వచ్చాము. ఇంకొప్పుడు హోటల్కి అయితే వెళ్తున్నాము. సిటీ విజిట్ మోస్ట్లీ బతుమి అంతా మనం రేపు ప్లాన్ చేస్తున్నాం అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇది తర్వాత రోజు అనమాట బతుమిలో. పొద్దున్నుంచి వర్షం పడుతూనే ఉంది లైట్గా తుపరాని. సో అందుకని మనం మధ్యాహ్నం వరకు బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. టైం వచ్చి ఇంచుమించు 2 అవుతుంది మధ్యాహ్నం. సో ఇప్పుడు కొంచెం ఆగిందనమాట వర్షం. సో మనము ఉన్న ఇది హోటల్ అపార్ట్మెంట్ వచ్చి బీచ్ ఫ్రంట్ అనమాట. సో ఆ బీచ్కి ప్యారలల్గా చాలా బాగా చేశారు. సో కొన్ని చూడాల్సినవి ఉన్నాయి అని చెప్పేసి ఉంటే ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము. సో మాతో పాటు మీరు కూడా వచ్చేయండి. సో వెనకమాల చూస్తున్నారు కదా, ఇదే అనమాట మన హోటల్ అపార్ట్మెంట్. ఇది ఇలా ఉంది. సో ఇప్పుడైతే మనం ఒక అలీ అండ్ నీనా అని చెప్పేసి ఒక స్టాట్యూ అయితే ఉంది. అది చాలా ఫేమస్, అందరూ అక్కడికి వెళ్తారు బతుమి వచ్చిన వాళ్ళు అందరూ అని చెప్తున్నారు అనమాట. సో మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము ట్యాక్సీ తీసుకుని. ఇక్కడ నుంచి ఒక 3.5 kilometers. సో ట్యాక్సీ బుక్ చేసుకుని మనం అక్కడికి వెళ్దాం అనేసి ప్లాన్ అనమాట. సో బతుమిలో ఏంటంటే మనకి చీప్ అండ్ బెస్ట్ హోటల్ అపార్ట్మెంట్స్ మేజర్గా 3 towers అనమాట. ఆర్బీ సిటీవే 3. సో నా వెనకమాల ఉన్నది అది వచ్చి ఆర్బీ సిటీ టవర్ సి, ఇది వచ్చి టవర్ బి, ఇంక ఇది మనం ఉన్నది టవర్ డి అనమాట.
సో ఇవి ఈ 3 టవర్స్లోనే చాలా చీప్ అండ్ బెస్ట్లో మనకి హోటల్ అపార్ట్మెంట్స్ అవి దొరుకుతాయి. సో మనం వచ్చి టవర్ డి, ఇదిగోండి ఇది వెనకమాల ఉన్నది, దాంట్లో ఉన్నామన్నమాట 5th ఫ్లోర్లో. సో గైస్ మనం ఇప్పుడే ట్యాక్సీ అయితే దిగిపోయాము. ప్రస్తుతానికైతే మన వెనకమాల ఇది ఉంది కదా, దీని పైకి ఇలా ఎక్కి అక్కడ నుంచి సిటీ వ్యూ చూడొచ్చు అంట. సో ఊరిని అక్కడికి వెళ్ళి చూద్దాము, ఒకవేళ అది ఓపెన్గా ఉంటే ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఏంటి అని, అదొకటి. తర్వాత ఇలా వచ్చి చూస్తే మన వెనకమాల పెద్ద జాయింట్ వీల్ కూడా ఉంది. జాయింట్ వీల్ అయితే ఆల్రెడీ ఆపరేషన్లోనే ఉంది, మనకు కనిపిస్తుంది, తిరుగుతుంది. సో అది కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. తర్వాత జాయింట్ వీల్ దాటిన తర్వాత అక్కడ అలీ అండ్ నీనో స్టాట్యూ ఉంటుందంట. సో ప్రస్తుతానికైతే మనం ఇది చూసుకుని తర్వాత జాయింట్ వీల్, ఆ తర్వాత అలీ అండ్ నానో స్టాట్యూ అవైతే చూసుకుందాం. లెట్స్ గో. సో గైస్ ఇదైతే మనిషికి 20 లారీలు అంట. సో మేమిద్దరం కాబట్టి తీసుకున్నాము 40 లారీలతో పైకి వెళ్ళి రావడానికి. సో దీని గురించి ఒక చిన్న బ్రీఫ్, ఇక్కడ ఒక 130 మీటర్స్ హై స్ట్రక్చర్ అంట. సో ఇది కూడా నేను మీకు పెడతాను. ఇంకా పైకి అయితే వెళ్దాం, లిఫ్ట్లు ఉన్నాయి, లిఫ్ట్లో నుంచే అనమాట పైకి వెళ్ళేది. సో గైస్ మనం ఇప్పుడే ఈ ఆల్ఫాబెటిక్ టవర్ అంట దీని పేరు, దాని పైకి వచ్చేసాము. 130 మీటర్లు. సో పైకి వచ్చిన తర్వాత పైన పానోరమిక్గా ఒక రెస్టారెంట్ లాగా ఉందన్నమాట. సో మనం జస్ట్ దాని చుట్టూ కావాలంటే చుట్టూ తిరుగుతూ పైనుంచి పానోరమిక్ వ్యూస్ అవి చూసుకుంటూ ఫొటోస్ అవి తీసుకోవచ్చు. ఇంకా ఏమన్నా ఆర్డర్ చేయాలన్నా కూడా రెస్టారెంట్లో నుంచి మనం ఆర్డర్ అయితే చేయొచ్చు అనమాట. సో అది మీకు చూపించాను కదా, అంతే ఉంది, పెద్దగా అయితే ఏం అనిపించలేదు. బట్ ఒక 5 మినిట్స్ ఆర్ లెస్ దాన్ 5 మినిట్స్ మనకి ఆ లిఫ్ట్లో పైకి వచ్చేటప్పుడే కొంచెం పైకి వెళ్తున్న ఫీలింగ్ లాగా అది అనిపించింది అంతే. ఆల్రెడీ బుర్జ్ ఖలీఫా వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళకైతే అసలు నేను ఇది రికమెండే చేయను. ఎందుకంటే బుర్జ్ ఖలీఫా ఎక్స్పీరియన్స్ చేసి తర్వాత ఈ ఆల్ఫాబెటిక్ టవర్ పైకి రావాలంటే పెద్ద కిక్కేం అనిపించదు వాళ్ళకి. సో ఓకే, పైన వచ్చిన తర్వాత పెద్ద చేసేది కూడా ఏం లేదు, జస్ట్ వచ్చి అలా పానోరమిక్ వ్యూస్ అవి చూసుకోవటం తప్ప. ఓకే, 1 టైం ఓన్లీ. సో గైస్ అలా కొంచెం ఒక టూర్ అయితే వేసేసి కొన్ని ఫొటోస్ అన్నీ తీసుకుని ఇంకా అప్పుడైతే కిందకి వెళ్ళిపోదామని అనుకుంటున్నాం. ఆ జాయింట్ వీల్ తర్వాత అక్కడ ఒక అలీ అండ్ నీనో స్టాచ్యూ అవి ఉంది, అవి చూసుకుందామని. సో ఓకే, 1 టైం. మరి ఇక్కడ అంత పైకి వచ్చి జస్ట్ చేసేదేమీ లేదు, వ్యూస్ అయితే మటుకు బాగుంది. లెట్స్ గో. ఇప్పుడు అయితే మనం కిందకి వెళ్ళిపోతున్నాం ఇంకా. సో గైస్ ఇప్పుడే మనం కిందకైతే వచ్చేసాం అనమాట. వెనకమాలే లిఫ్ట్, ఒక పానోరమిక్ వ్యూ చూసాము బతు ఇది. ఇంకా తర్వాత 4-5 ఫోటోలు తీసుకున్నాం ఏకంతే. తర్వాత లిఫ్ట్ ఎక్కి కిందకు వచ్చి మాకైతే వర్త్ అనిపించలేమని. సో ఎనీవే అది ఆల్ఫాబెట్ టవర్ స్టోరీ. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా జైంట్ వీల్ సైడ్ వెళ్తున్నాము, దాని పక్కనే ఉన్న అలీ అండ్ నీనో స్టాచ్యూ కూడా చూద్దాం.
చూసారు కదా మన వెనకమాల జాయింట్ వీల్, దానికి ఆపోజిట్లోనే ఈ అలీ అండ్ నీనో స్టాచ్యూ మన వెనకమాల తెలుస్తుంది కదా. ఇప్పుడు వర్షం పడి ఉండటం వలన అక్కడ చిన్న సైకిల్స్ లాగా ఉంటాయి, అవి తీసుకుని మనం బీచ్ రోడ్ అంతా ఐ థింక్ 3 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది, చక్కగా సైక్లింగ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడైతే అది క్లోజ్ చేసి ఉంది, కారణం నాకు తెలిసి వర్షం వల్ల అయి ఉండొచ్చు. ఓకే, అలా వస్తే మనకి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా టైం అయితే స్పెండ్ అవుతుంది అంతే. బీచ్ అయితే చాలా బాగుంది, ఇసుక ఏమీ లేదు, మొత్తం అన్నీ రాళ్లే. సో చక్కగా భలే అనిపిస్తుంది ఆ ఫీలింగ్. బీచ్ అయితే నీళ్ళు అయితే చాలా ఫోర్స్గా వస్తున్నాయి. స్విమ్మింగ్ అది అయితే ఏమీ చేయలేం, కానీ సరదాగా అలా కూర్చుని టైంపాస్ అలా చేసుకోవడం అయితే ఓకే. చుట్టూ ఆ వ్యూ చూడండి, ఎస్పెషల్లీ ఇటుపక్కన కొండపైన మంచు, అదిగోండి చూడండి మంచు మేఘాలు. ఊర్లో బొమ్మలాట్లు గన్ను తాడుతాం కదా, అక్కడికైతే వచ్చాను అనమాట. ఇది 10 షాట్లు, 10 9 కొట్టాలి. సో చూద్దాం, కొడితే మనం ఏదన్నా ఒక బొమ్మలో తీసుకోవచ్చు అంట. 10 షాట్లకి దీనికి 10 లారీలు. పైకి వెళ్ళిపోయింది. 2 hit 2. Put this small in here and aim at the top. Up. 3. Should I hit 8? గైస్, మనమైతే ఇప్పుడే కరెన్సీ ఎక్స్చేంజ్కి అయితే వచ్చాము. మన వెనకమాల ఉంది, అదిగోండి కరెన్సీ ఎక్స్చేంజ్. సో 200 యూరోలు మారుద్దామని. సో ఎన్ని లారీలు వస్తాయి ఏంటి అనేది మీకు కూడా చూపిస్తాను. ఇప్పుడైతే 200 యూరోలు మన దగ్గర ఉంది. పాస్పోర్ట్ కూడా కావాలి మార్చాలంటే. ఎక్స్చేంజ్ ఫీ ఏమీ ఉండదు, బట్ ఒక్కొక్క ఎక్స్చేంజ్లో ఒక్కొక్క రేట్ లాగా ఉంటుంది. సో ఇక్కడ ఎంత ఇస్తున్నారో చూద్దాం. సో ఇప్పటి వరకు మనకి 200 యూరోలకి 598 లారీలు దొరికినాయి, కానీ ఇక్కడ మటుకి 604 లారీలు అయితే మనకి ఇస్తున్నారనమాట 200 యూరోలకి. కరెన్సీ ఎక్స్చేంజ్ అలా ఏమీ లేదు. సో మేము చూసినందులో ద బెస్ట్ ఎక్స్చేంజ్ రేట్ సోఫార్ అనమాట. సో అది, సో డబ్బులు అయితే తీసేసుకున్నాము. అదే అనమాట మనకు ఉన్న ఎక్స్చేంజ్ పేరు అదే. సో తీసేసుకుని ఇంక ఇప్పుడు ట్యాక్సీలోనే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో గైస్, మనమైతే ఇంకప్పుడే జస్ట్ రూమ్కి అయితే వచ్చేసాము. సో ఇవాళకైతే ఇంకా ఇంతే. రేపు బతుమిలో మనకి లాస్ట్ రోజు. రేపు సాయంత్రం మనకి ట్రైన్ ఉంది బతుమి నుంచి కుటైసి వెళ్ళటానికి. సో ఆ జర్నీ అది కూడా మీకు చూపిస్తాను. సో మనం బ్యాక్ టు కుటైసి అనమాట. ఎక్కడి నుంచి అయితే మన ట్రిప్ స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికి. ఇంకా కుటైసిలో ఒక రోజు ఉండి తర్వాత
కొటేసి నుంచి వీఆర్ బ్యాక్ టు అబుదాబి అనమాట మన ఫ్లైట్ ఉంది. సో అంతటితో మన ట్రిప్ అయిపోతుంది. సో ప్రస్తుతానికైతే బతుమీలో ఇంకా ఇవాళ పెద్దగా కవర్ చేయడానికి కూడా ఏమీ టైం కూడా కుదరలేదు. బీచ్ సైడ్ అలా వెళ్ళి మీకు చూపించే కదా, అవైతే కవర్ చేసాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.